అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో నిన్న ఏఎంసీ చైర్మన్ గా రాచకర్ల వెంకట్రావు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. వేదిక మీద ఉన్నటువంటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉద్దేశించి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి సంక్షేమం అనేటువంటి కార్యక్రమాలతో మరింత దూకుడుగా కూడా ముందుకు పోతున్నాడని, ప్రత్యర్థులకు 2024 ఎన్నికల్లో మరి వణుకు పుట్టించినటువంటి ఘనత తన అన్న అయినటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి దక్కుతుందని ఆయన తెలపడం జరిగింది. ఇన్ని రోజుల పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఆయన సోదరుడైనటువంటి దామచర్ల సత్య, వారిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ మరి విపరీతంగా కూడా ట్రోల్స్ చేసినటువంటి సందర్భాలు, వాటన్నిటికీ చెక్ పెడుతూ నిన్న ఒంగోలు నగరంలో మరి దామచర్ల సత్య గారి ప్రసంగం ఆకట్టుకుందని కూడా తెలియజేసుకోవచ్చు. వారిరువురు కూడా ఎంతో అన్యోన్యంగా ఆ స్టేజ్ మీద గడిపినటువంటి కార్యక్రమంలో వారిరువురు కూడా ఆ కార్యక్రమానికి హైలైట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దామచర్ల సత్య ఏమన్నాడో ఒకసారి మీరే వినండి. అభివృద్ధికి మారు పేరు, ఒక మంచి శాసనసభ్యుడు, ఈ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చి 14-19 అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని కూడా మళ్ళీ మొదలైనవి తప్పకుండా ఒంగోలుని కూడా అనేక మార్పులు చేస్తూ ఉన్నాడు. ఆయన కష్టాల్లో కానీ ఓడిపోయినా 19లో ఓడిపోయినా వెనకడుగు వేయకుండా ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వాళ్ళకి వణుకు పట్టించి డీజే అంటే పబ్బుల్లో వాయించే డీజే కాదు, ప్రత్యర్థి గుండెల్లో వాయించే డీజే అని ఇతను మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఏకైక గౌరవ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరో పెద్ద మనిషి సేవా మార్గంలోనే అనేక సంవత్సరాలుగా ఈ ప్రకాశం జిల్లాలో 35 సంవత్సరాల నుంచి త్రాగునీరు ఉచితంగా సప్లై చేస్తూ అనేక మంచి కార్యక్రమాలు చేసిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వారు కూడా దామచర్ల కుటుంబంతో 35 విడదీరాని బంధం. ఈ రెండు మంచి కుటుంబాలు, ఒంగోలుకి ప్రకాశం జిల్లాకి ఈ 2 కుటుంబాలు అనేక సేవా కార్యక్రమాలు చేశాయి. కాబట్టి మీరందరూ మాకు నిండు మనసుతోటి ఆశీర్వదించినందుకు, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం ఒంగోలుతోనే మొదలైంది. మన అపోజిషన్ లో ఉన్నప్పుడు మహానాడు ఆ రోజు మీ ఒంగోలు పట్టణంలో మహిళలైతే ప్రతి ఇల్లు తిరిగి బొట్టు పెట్టి మీరు చూపిన చొరవ ఇప్పటికీ మర్చిపోలేదు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం ఒక మంచి నాయకుడి చేతిలో ఉన్నందుకు, నమ్ముకున్న కార్యకర్తకు అండగా ఎప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఉంటారని కూడా మీకు తెలియజేసుకుంటూ, అలాగే